హలో ఈరోజు నేను కామికాన్ తీసుకెళ్తా అని చెప్పాను కదా, అక్కడ ఏమైనా గేమ్స్ ఆడొచ్చా, ఆడితే ఏమనొద్దు అని ఇప్పుడే అడుగుతున్నాడు అనమాట. హలో మీకు బర్డ్స్ సౌండ్ వినిపిస్తుంది కదా, కొంచెం చూపిస్తా. కాసేపట్లో ఒక్క బర్డ్ కూడా సౌండ్ చేయదు. అవి చాలా చిన్నగా ఉంటాయి, అసలు ఎక్కడుంటాయో ఏమో కనిపించవు. చాలా చాలా చిన్న పిచ్చుకలు అన్నమాట. అవి కలర్ కలర్ కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చా. గుడ్ మార్నింగ్ సిద్ధి. గుడ్ మార్నింగ్. బజ్జుతావు ఇంకా? బజ్జా స్కూల్ లేదు కదా? ఓ అవును కదా, నేను మర్చిపోయినా. ఈరోజు వీళ్ళకి హాలిడే అయితే నీకు కూడా హాలిడే అనుకున్నా. బజ్జు బజ్జు. గుడ్ నైట్ నందు. నందు 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 అరే అరే పప్పిగా. గుడ్ నైట్. మార్నింగ్ 6:30 రా. గుడ్ నైట్. ఇంకో 2-3 అవర్స్ పడుకుంటావు కదా నువ్వు? బజ్జు బజ్జు. ఎవరు మీరు? ఇంకా బజ్జోస్ కదా. సరిపోయిందా? హాలిడే కదా, చదువుకుంటావా? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? కామికాన్. అరే నీ జుట్టు ఏమైందిరా? బర్త్డే ఇట్లనే అవుతుంది. ఓకే ఓకే, అందరు బ్రష్ చేసుకొని. ఇంకా ఈరోజు నేను కామికాన్ తీసుకెళ్తా అని చెప్పాను కదా, అక్కడ ఏమైనా గేమ్స్ ఆడొచ్చా, ఆడితే ఏమనొద్దు అని ఇప్పుడే అడుగుతున్నాడు అనమాట. ఎంతసేపు దగ్గర మార్నింగ్ చల్లారా అవుతా? నేను నినగాలేనే సినిమా డైరెక్టర్ ఎవరు తెలుసా? శేఖర్ తమ్ముల. ది గ్రేట్ శేఖర్ తమ్ముల పద్మనాభం. టీ తాగం. హలో, ఇంట్లోకి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఉప్మా చేస్తున్నా. దానికోసం అన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా అనమాట. మా పెద్దోడు ఒక్కడే స్కూల్కి వెళ్తున్నాడు. ఏదో ఆనియన్స్ వెయ్యను. వాడు స్కూల్కి వెళ్ళి ఎన్సీసీ ఫామ్ ఏదో సబ్మిట్ చేసి వస్తాడంట. మా పెద్దోడికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది, అదేంటంటే ఆనియన్ తినడు. చికెన్లో అలా వేస్తాం కదా, అట్లయితే తింటాడు. వాడు కనిపించదు. బాటిల్ ఫిల్ చేయవా ఇంటికి? అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది. నాకు సాటర్డే సండే డ్యాన్స్ క్లాస్ ఉంటుంది. ఈ మధ్య చాలాసార్లు స్కిప్ అవుతుంది. మేము ఏటేటో వెళ్తున్నాం. జలుబు కొంచెం తగ్గిపోయింది. అమ్మ నాకు హెల్ప్ చేసింది కదా. ఏం చేస్తున్నావు? డ్యాన్సా? అసలు డ్యాన్స్ చేయరా ఒక సాంగ్కి? చెయ్యి. అట్లా సిగ్గుపడద్దు. నీకు షై పోవడానికే కదా డ్యాన్స్, స్టేజ్ ఫియర్ ఉండొద్దు. నువ్వు బాగా చూస్తావు కదా. స్టేజ్ మీద అయితే వేస్తావారా? ఓ నో లే. మరి నువ్వే మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడు. ఒక స్టోరీ చెప్పురా. మా మమ్మీ ఉప్మా ఇస్తుంది. అందరూ ఇంకా పడుతుంది. ఇక ప్రశాంత్ పట్టుకొని అప్పుడు బర్త్డేలో ఉన్నారు కదా,
కొంచెం ప్రశాంతంగా పడుకొని ఈసారి నేను కూడా వేస్తాను. అరే నువ్వు వేరే వాళ్ళని కాపీ చేయొద్దురా, నువ్వు నీలానే ఉండు, ఓకేనా? ఉప్మా రెడీ. టైం ఎంత అవుతుంది? టైం 8:30 అవుతుంది. 9 o'clockకి మాకు డాన్స్ క్లాస్ ఉంది. సో ఆలోపు మనం రెడీ అవ్వాలి. ఓకే, అది రెడీ అయితే కలుస్తాం. నిన్ను కూడా చూపించాలి కదరా. రెడీ. అమ్ముది డాన్స్ క్లాస్ అయిపోయింది, స్నానం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మమ్మీ ఒక్కతే లేట్. సో నేను ఫాస్ట్గా రెడీ అవుతా. ఓకే బాయ్. ఓకే అండి, నేను కూడా రెడీ. కామిక్ కాన్ వెళ్తున్నాం. అబ్బా పడుకొని లేస్తున్నావారా? సిద్ధి పడుకున్నాడా? ఎట్లా పడుకున్నారా? కాదు, నువ్వు ఏదో డైలాగ్ అంటావు కదా, డైలాగ్ అన్న. ఇంత ప్రశాంతంగా పడుకుంది. ఇంత ప్రశాంతంగా ఏంటి బాబా అన్న ఇంకోసారి ప్రశాంతంగా హలో గైస్, ఇప్పుడు మనం వచ్చేసాం. ఇక్కడ పాసెస్ తీసుకోవాలంట. సో మేమందరం క్యూలో నిల్చున్నాం. ఎక్సైటెడ్ ఉన్నాం. లోపల ఎట్లుంటుందో నాకైతే ఏం తెలియదు. ఓకే, ఒకవేళ నేను స్పైడర్ మ్యాన్ పట్టుకొని సూపర్ మ్యాన్ అన్నా అనుకో, ఏ నవ్వుకోవద్దు. ఓకే, మనం ట్యాక్స్ వేసుకుంటాం. సరే రండి. బాహుబలి ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నారు. నేను కూడా వస్తా. సీరియల్స్ చాలా ఇష్టం, తెలుగులో యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఫైనల్గా సక్సెస్. ఇలా అడిగి ఫోటో దిగితే భలే ఉంటుంది. అరే వాళ్ళు మనతో ఫోటో దిగాలనుకున్నారు వాళ్ళు, పాపం వాడు చూసి వెళ్ళిపోయారు. ఒకరే వచ్చారా సార్? హాయ్. ఏమన్నా ఓహో క్యూటీ. అక్క మొదలది ఇంకా ఏమో తిన్నట్టున్నా. అరే మాట్లాడ ఎప్పుడు వచ్చారా? ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. దగ్గరేనా?
నాకైతే ఏం తెలియదు. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ గేమ్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్ ఉంది. ఫుడ్ స్టాల్ ఎక్కడైనా ఉంటాయి అంతే కదా. ఫుడ్ స్టాల్ కోసం ఇక్కడ కాదు, ఇంకేమేమి ఉన్నాయి? గేమ్స్ PS5 ఉంది, బుక్స్ ఉన్నాయి ఇక్కడ, కామిక్ బుక్స్. ఇంకా నీకు నచ్చిందా? నచ్చింది నాకు. నేను ఇటు ఉండాలిరా. నీకు నచ్చిందా? నచ్చింది. ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ ఉన్నాయి. అప్పుడు మాకు అదొకటి కనెక్ట్ అయింది. క్యారెక్టర్స్ ఉన్నాయి, బ్యాట్మ్యాన్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి. కామెడీ షో ఉందంటే కామికాన్ అయిపోయింది. పిల్లలు ఎంజాయ్ చేశారు. మా పెద్దోడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఇంటికి వెళ్ళిపోతున్నాం. కామికాన్కి వెళ్ళి వచ్చాము. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడు అంత ఆయిల్ పెట్టుకున్నాం. ఇదిగో అమ్ము ఆగురా, మంచి ఆయిల్ అంటుందా. క్యాబ్ నుండి దిగిన తర్వాత కూడా అమ్ము ఇలా పడుకుంది. వచ్చేప్పుడు క్యాబ్లో మొత్తం పడుకొనే ఉన్నాం. నువ్వు అటు సైడ్ కూర్చో, కాలు కింద పెట్టుకొని ఇట్లా కూర్చోండి. ఇట్లా చిన్నోడేమో చెస్ ఆడుతున్నాడు, పెద్దోడేమో పైన టీ చూస్తున్నాడు. నేను కొంచెం టీ తాగి వంట చేయాలి. కామికాన్ గురించి చెప్పడమే మర్చిపోయాను. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. లంచ్ టైం వరకు మేమందరం అన్నీ చూస్తూ అన్ని స్టాల్స్ తిరిగాము. లంచ్లో ఫుల్గా తినేసాము. తర్వాత మా వారికి వర్క్ ఉందని అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఓన్లీ మేమే ఉన్నాము. వీళ్ళేమో గేమ్స్ ఫుట్బాల్ గేమ్స్ ఏమేమో ఆడారు. అందులో ఆ పెద్దోడైతే చాలా గేమ్స్ ఆడాడు. ఇంకా 4 o'clock అవుతున్నా కూడా రమ్మంటే రావట్లేదు. నేను ఇక్కడే ఉంటాను, చాలా బాగుంది, ఇంకా 8 o'clock వరకు ఉంటాను మమ్మీ, మీరు వెళ్ళండి అలా అన్నాడు. నేను ఇంకా పోస్ట్ చేసి తీసుకొచ్చాను. వాడికి అంత నచ్చిందనమాట అక్కడ. నందు కూడా ఓకే పర్లేదు, బాగానే ఎంజాయ్ చేశాడు. నేనేం ఎంజాయ్ చేయలేదు. అంటే అదంతా నాకు కొత్త కార్టూన్ ఛానల్స్లో ఉన్న క్యారెక్టర్స్ అవి కూడా నాకు తెలియదు. జస్ట్ పిల్లలు ఎంజాయ్ చేస్తారని తీసుకెళ్ళాము. మన గోల్ కూడా అదే కదా, చిల్డ్రన్స్ డే స్పెషల్కి వాళ్ళకి ఇష్టమైనవి అవన్నీ చూపిద్దామని. అదైతే సక్సెస్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం.